అందరికీ నమస్కారం. నా పేరు వేద్ నంద్యాల్. రూల్స్ ఫాలో అవ్వని స్టూడెంట్కి పురస్కారం దొరికితే ఒక మంచి స్టూడెంట్కి నచ్చుతుందా? అదే జరగబోతుంది దక్షిణ భారతానికి 2026 డీలిమిటేషన్ తర్వాత. ఈ డీలిమిటేషన్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఇంకా బీహార్ లాంటి హిందీ మాట్లాడే రాష్ట్రాలకి ఇంకా లోక్సభ సీట్లు దొరుకుతాయి. ఈ రాష్ట్రాలు వాళ్ళ జనాభా కంట్రోల్ సరిగా చేసుకోలేదు. డీలిమిటేషన్ అంటే లోక్సభ ఇంకా రాష్ట్రాల లెవెల్లో ఉన్న నియోజకవర్గాన్ని ఫిక్స్ చేయడం ప్రతి రాష్ట్రంలో. 2026 తర్వాత జరిగిన మొదటి సెన్సెస్ ప్రకారం ఈ డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కూడా జరగచ్చు. మనం మన గణరాజ్యాన్ని 1950లో స్థాపించాము. మొదటి లోక్సభలో మనకి 489 సీట్లున్నాయి. 1976లో మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అప్పుడు సీట్ పెరగకుండా 2000 వరకు ఫ్రీజ్ చేశారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మళ్ళీ 2026 వరకు సీట్లు ఫ్రీజ్ చేశారు. మన ప్రజాస్వామ్యం ఎలా స్ట్రక్చర్ అయిందంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ లోక్సభ ఇంకా రాజ్యసభ సీట్లు ఉంటాయి. హిందీ రాష్ట్రాలతో పోల్స్తే మన దక్షిణ భారత రాష్ట్రాలు హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అందుకే మన పాపులేషన్ గ్రోత్ బాగా తగ్గింది. కానీ దీనికి ఫలితంగా హిందీ రాష్ట్రాలకి డీలిమిటేషన్ తర్వాత ఎక్కువ సీట్లు దొరికే ఛాన్స్ ఉంది. నా ప్రకారం దీనికి 2 పరిష్కారాలు ఉన్నాయి. మళ్ళీ లోక్సభ సీట్లో ఎంపీ సీట్లు ఫ్రీజ్ చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్క రాష్ట్రంలో. కానీ ఎమ్మెల్యే సీట్లు పెంచవచ్చు. ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్, పంచాయత్ మెంబర్సే జనాలకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంపీలు కేంద్ర స్థాయిలో పని చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎగ్జిక్యూట్ చేసేది ఎమ్మెల్యేసే. కానీ మోదీ గవర్నమెంట్ లోక్సభ సీట్లు ఫ్రీజ్ చేయదు. అలా చేయాలని కోరికుంటే కొత్త పార్లమెంట్ కట్టేవారు కాదు. కొత్త పార్లమెంట్లో 888 సీట్లు లోక్సభలో ఇంకా 344 సీట్లు రాజ్యసభలో ఉంటాయి. అందుకే ఈ ఆప్షన్ కుదరదు. రెండో ఆప్షన్ ఏంటంటే కనీసం రాజ్యసభలో ప్రతి రాష్ట్రానికి సమానమైన సీట్లు ఇవ్వచ్చు. అది తెలంగాణ అవనే, హర్యానా అవనే, ఏపీ అవనే, యూపీ అవనే, గోవా ఇంకా సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు కూడా బీహార్ అంత సీట్లు ఉంటాయి రాజ్యసభలో. ఒక రాష్ట్రం ఏరియా ఇంకా జనాభా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డిఫరెన్స్ ఉండదు. అప్పుడు మన భారత గణరాజ్యం ఇంకా బలపడుతుంది. ప్రస్తుతం మన నార్త్ ఈస్ట్ వాళ్ళకి మమ్మల్ని బాగా ఇగ్నోర్ చేస్తున్నారని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మొత్తం నార్త్ ఈస్ట్ కలిపితే కూడా 25 సీట్లు ఉంటాయి. ఈ ప్రాంతంలో 8 రాష్ట్రాలు ఉంటాయి. సిక్కిం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్. ఉత్తర బీహార్లోనే 40 సీట్లు ఉన్నాయి. దక్షిణ భారత వాసులు కూడా ఇదే భయం పట్టుకుంది. రాజకీయంగా మమ్మల్ని పట్టించుకోరని. అందుకే ప్రతి స్టేట్కి రాజ్యసభలో సమానమైన సీట్లు దొరకాలి. కానీ ఈ ఐడియాలో ప్రాబ్లం ఏంటంటే ఇలా చేస్తే ప్రతి డిస్ట్రిక్ట్ మనకి మా రాష్ట్రం కావాలని గోల చేస్తుంది. అప్పుడు 800 రాష్ట్రాలని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి. దీనికి పరిష్కారం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకా లదాఖ్కి స్టేట్హుడ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా రాష్ట్రాలని ఫామ్ చేయొద్దు. ఇలాంటి బిల్ లోక్సభ ఇంకా రాజ్యసభలో పాస్ చేయొచ్చు. ఆర్టికల్ 3 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కొత్త స్టేట్స్ని ఫామ్ చేయొచ్చు, స్టేట్ బార్డర్స్ని మార్చచ్చు. సో కనీసం రాజ్యసభలో ప్రతి రాష్ట్రానికి సమానమైన సీట్లు ఇవ్వాలి. దానివల్ల మన గణరాజ్యం బాగా బలపడుతుంది. ఎందుకంటే బిల్స్ పాస్ అవ్వడానికి రాజ్యసభ ఇంకా లోక్సభ వాళ్ళ పర్మిషన్ కావాలి. దాని తర్వాత మన రాష్ట్రపతి గారి దగ్గరికి పంపిస్తారు. ఆమె ఆ బిల్ బాగా స్టడీ చేసిన తర్వాత సంతకం చేస్తుంది. లేకపోతే తిరిగి లోక్సభ ఇంకా రాజ్యసభకి పంపిస్తుంది. ఈ సిస్టమ్ ఉంటే మన తెలుగు రాష్ట్రాలే కాదు, గోవా ఇంకా సిస్టమ్ లాంటి చిన్న స్టేట్స్ కూడా మమ్మల్ని ఇగ్నోర్ చేయట్లేదని నమ్మకం కలుగుతుంది. మన పార్లమెంట్లో కూడా ఇంకా మంచి డిబేట్లు జరుగుతాయి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.